సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు అనంతపురం జిల్లా బేతపల్లిలో రెవెన్యూ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్కు భూమి పూజ నిర్వహించారు. 2300 ఎకరాల్లో 22,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని నారా లోకేష్ అన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో టాటా ఎనర్జీ, టీసీఎస్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయన్నారు. 78 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా రాష్ట్రాన్ని తీసుకువెళ్లడమే తమ లక్ష్యమన్నారు. రాయలసీమ ప్రాంతం ఇటువంటి భారీ పరిశ్రమలను ముందు మరిన్ని తీసుకువస్తామన్నారు. కర్నూలుకు హైకోర్టు బెంచ్ త్వరలోనే వస్తుందని లోకేష్ చెప్పారు. చిన్న సమస్యలకు బెదిరిపోకూడదని, వాటిని పరిష్కరించుకుంటూ రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని లోకేష్ చెప్పారు. విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 11 సంవత్సరాలు అయినప్పటికీ మనకు పూర్తి స్థాయి రాజధాని లేదని, గత ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు జరగలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పునరుద్ధరణ పనులు ప్రారంభించామని లోకేష్ తెలిపారు. రాబోయే 3 సంవత్సరాలలో రాజధానిని పూర్తి చేస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే గుమ్మడి జయరాములు పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.